ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ నడుస్తోంది. కాబోయే ప్రధాని ఎవరా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధానిగా రాహుల్ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయా, లేక మోదీ మరోసారి పీఠాన్ని అద్రోహిస్తారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది. పాదయాత్రలతో రాహుల్ జనాల్లోకి వెళితే పథకాలతో మోదీ మనసులు గెలుచుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలు సైతం గెలుపు రెండు పార్టీల మధ్య దోబూచులాడబోతోందని చెబుతున్నాయి. చివరి ఫలితం వచ్చే వరకు చెప్పలేమంటున్నారు నిపుణులు. గెలుపు ఎవరిదంటూ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా 543 లోక్సభ సీట్లకు 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈసారి ప్రధాని పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి యుద్ధమే జరుగుతోంది. కేంద్రంలో 2 సార్లు వరుసగా మంచి మెజారిటీతో బీజేపీ గెలిచింది. ఒకసారి సాధారణ మెజారిటీ వస్తే 2019 ఎన్నికల్లో బీజేపీకి ఏకంగా 300 సీట్లకు పైగా వచ్చాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అదే మ్యాజిక్ కంటిన్యూ చేస్తుందా, లేక మెజారిటీకి దూరంగా ఉండిపోతుందా అన్న చర్చ జరుగుతోంది. ఇక జాతీయ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇండియా కూటమితో కాంగ్రెస్ మంచి జోష్ కనిపిస్తోంది. అదేవిధంగా ఆ గ్రాఫ్ కూడా బాగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఈసారి ఎన్నికలు పెను సవాల్గా మారుతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగితే ఎవరికి మెజారిటీ రాకుండా హంగు వస్తుందా అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ కరణం భాస్కర్ గారు, అలాగే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. భాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. లింగం యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. భాస్కర్ గారు చెప్పండి, ప్రస్తుతం అయితే ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దేశంలో ఎవరు పగ్గాలు చేపట్టబోతున్నారు అనే అంశం పైన జూన్ 4న దీనికి తెరపడబోతోంది. అయితే ఇదివరకులాగా బీజేపీనే మెజారిటీ సాధించి అధికార పగ్గాలు చేపడతాయా, లేక జోష్ మీద ఉన్న కాంగ్రెస్ ఏమైనా తెరపైకి రాబోతుందా అనే చర్చలు అయితే జోరుగా సాగుతున్నాయి. దీని పట్ల మీరేమంటారు? మా బీజేపీకి 2014, 2019 కంటే 2024లో ఎక్కువ సీట్లు రాబోతున్నాయి. దానికి కారణం ఏంటంటే దేశంలో జరిగిన పరిణామాలు. ఒకటి మన పశ్చిమ బెంగాల్ని చూద్దామమ్మా. గతంలో బీజేపీకి వచ్చిన రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా తగ్గే అవకాశం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, పెరిగే రాష్ట్రాలు చెప్తున్నాను మీకు. వెస్ట్ బెంగాల్లో 2019లో 2018 సీట్లు వచ్చినాయి. 18 నుంచి 25 కాబోతున్నాయి. మేడం నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది భాస్కర్ గారు, చెప్పండి. 18 నుంచి 25 కాబోతున్నాయి. ఒరిస్సాలో 8 పార్లమెంట్ సీట్లు గతంలో ఉండేవి, ఈసారి 10 కాబోతున్నాయి. అది దాంతో పాటుగా ఒరిస్సా అసెంబ్లీ కూడా మేము చేజిక్కించుకోబోతున్నాం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేనతో కలిపి బీజేపీ ప్రయాణం చేసింది. ఆంధ్రప్రదేశ్లో మాకు బీజేపీకి 3 నుంచి 4 సీట్లు, ఎన్డీఏకి 15 నుంచి 16 సీట్లు రాబోతున్నాయి. ఇకపోతే తెలంగాణలో అందరూ ఊహించినట్టుగానే మోడీ వేవ్ విపరీతంగా ఉండి మామూలుగా చిన్న గ్రామాల్లో కూడా మోడీ 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 అనే వేవ్ స్టార్ట్ అయ్యి ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన టూరు ప్రజలకు నచ్చి ఈ గతంలో వైసీపీని ఓడించాము, బీఆర్ఎస్ని ఓడించాము. బీఆర్ఎస్ని అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఇచ్చాము. పార్లమెంట్ ఎలక్షన్లో మన ఓటు మోడీ గారికి వేయాలని తెలంగాణ ప్రజలు తాపత్రయపడుతున్నారు. తెలంగాణలో 4 సీట్ల నుంచి 8-10 సీట్లకు రాబోతున్నాం మేడం. ఇంకపోతే తమిళనాడులో ఎప్పుడు లేని విధంగా అన్నామలై గారి నాయకత్వంలో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో 5 నుంచి 5 బీజేపీకి రాబోతున్నాయి, 3 ఎన్డీఏకి రాబోతున్నాయి మేడం. 3 నుంచి 4 సీట్లు ఎన్డీఏకి రాబోతున్నాయి. ఇకపోతే ఎప్పుడు రాని కేరళలో మాకు 2 సీట్లు రాబోతున్నాయి మేడం. ఈ పరిస్థితుల దృష్ట్యా ఎందుకు తగ్గుతాయని చెప్పి మరి మీరు
అనుకుంటున్నారో నాకైతే అర్థం కావడంలే. మేడం నేను ఒక మాట చెప్తాను మేడం, 10 సంవత్సరాలు ఒక చిన్న అవినీతి లేకుండా మోడీ గారు పరిపాలించినందుకు తగ్గుతాయా? లేదు ప్రజలకు సుభిష్టమైన పాలన అందించి ప్రపంచ దేశాలలోనే మోడీ గారిని భారతదేశాన్ని వేణువుల పొగుడుతున్నందుకు తగ్గుతాయా? లేదు కాశ్మీర్కి 370 ఆర్టికల్ 35A ఆర్టికల్ తీసేసి స్టేట్ చేసి ఈరోజు 2,30,00,000 మంది టూర్కు పోయి చూసొచ్చడానికి ఆ రాష్ట్రం ఆదాయం పెరిగిందానికి తగ్గుతాయా? బాంబులు లేకుండా రాళ్లు విసరడం లేకుండా ప్రజలు సుభిష్టంగా ఎవరి పని వాళ్ళు చేసుకునేందుకు తగ్గుతాయా? నిన్న ఎలక్షన్స్ జరిగితే ఎప్పుడూ లేని విధంగా గతంలో 7%, 14% ఉన్న ఓటింగ్ శాతం ఈసారి 35% ఓట్లకి తగ్గుతాయా? ఎందుకు తగ్గుతాయి? ఇంకపోతే వ్యాక్సిన్ కరోనా సమయంలో ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా 2 వ్యాక్సిన్లు ఉచితంగా ఇచ్చడం తగ్గుతాయా? తర్వాత 5 సంవత్సరాల పాటు కరోనా వచ్చినప్పటి నుండి రాబోయే 5 సంవత్సరాల వరకు రేషన్ కార్డుకి 80 కోట్ల మందికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉచిత బియ్యము గోధుమలు ఇచ్చినందుకు తగ్గుతాయా? ఉచితంగా గ్యాస్ ఇచ్చినందుకు తగ్గుతాయా? ఇన్సూరెన్స్ పథకాలు పెట్టినందుకు తగ్గుతాయా? మోడీ గారి పథకాలు ఏవి సక్సెస్ కాలేదో రోడ్లు చూస్తే నేషనల్ హైవేస్ ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుసు. అదేవిధంగా జమ్మూ నుండి కాశ్మీర్కి రైలు ప్రయాణానికి ఇబ్బందులుంటే 1250 అడుగుల లోతు నుంచి బ్రిడ్జి కట్టి ఈరోజు వందే భారత్ రైళ్లు కూడా పోయేదానికి అనుకూలం చేసినందుకు ప్రతి భారతీయుడు కేరళ నుండి కన్యాకుమారి వరకు టూర్ చేసే దానికోసం సౌకర్యం కల్పించి తగ్గుతాయా? వందే భారత్ రైలు వేసినందుకు తగ్గుతాయా? ఏ లోపం జరిగిందని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారు జనం. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చేసి సీట్లు వచ్చే రాష్ట్రం ఒకటి చెప్పండి. నేను మీతో మీరు హాఫ్ అన్ అవర్ పెట్టారు, అవసరమైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ పొడిగించండి, మా వాదన కూడా తీసుకోండి. మేము చెప్పే దాంట్లో ఏదైనా తేడా ఉంటే ఇదిగోండి ఈ వాదనలో మీ తేడా ఉంది అని చెప్పి మీరు చెప్పండి. భాస్కర్ గారు మీరు చెప్పినట్లు పథకాల ప్రకారంగా చూస్తుంటే మీరు ముందన్నట్లుగా 2014లోకి వచ్చిన మెజారిటీ కంటే 2019లో మెజారిటీ అధికమైంది. అలాగే పథకాలు కూడా ముందుకు బాగా తీసుకువెళ్తున్నారు. కానీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ నేపథ్యంలో బలం పుంజుకున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇండియా కూటమి ఏర్పరిచింది, అలాగే బలంగా ముందుకు అడుగులు వేస్తోంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ గట్టి పట్టు మీదే ఉందని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ విషయానికి వస్తే దక్షిణాదిన కొద్దిగా బలం తక్కువ ఉందని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎంతవరకు విజయ సంకేతాలు ఎగరవేసే అవకాశాలు ఉంటాయి? చెప్తామ్మా. దక్షిణాదిలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచినంత మాత్రాన మీరు దక్షిణాదిలో బలం పెరిగింది అనకండి. కేరళలో మీకు గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏం జరిగింది మీకు తెలుసు. తర్వాత మీరు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో వారు పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో లాస్ట్ టైం వారికి 15 సీట్లు వాళ్ళకి, 4 సీట్లు వాళ్ళ అలయన్స్ పార్టీలకు వచ్చాయి. ఈసారి 2 సీట్లు రాబోతున్నాయి, చూడండి మీరు, మీకే తెలుస్తుంది. దక్షిణాదిలో డిఎంకే అలయన్స్ పెట్టుకొని వాళ్ళు ఉన్నారమ్మా. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ కాదు ఉండేది. కేరళ వారి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో అలయన్స్ పెట్టుకొని ఉంది. అంటే ఇప్పటికే కాంగ్రెస్ తన ఖాతాలో కర్ణాటక రాష్ట్రాన్ని వేసుకుంది, తెలంగాణ రాష్ట్రాన్ని వేసుకుంది, అలాగే తమిళనాడులో డిఎంకేకి మిత్రపక్షంగా ఉంది, కేరళలో వామపక్షాలు కూడా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఒక పక్కన బీజేపీ చూస్తే ఉత్తరాదిని అయితే గట్టిగానే ఉంది బీజేపీ, దక్షిణాదికి వచ్చేసరికి కొద్దిగా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్ గా చూసుకునేసరికి ఎంతవరకు ఈ వ్యత్యాసం పనికొస్తుందంటారు? లేదు మేడం, దక్షిణాదిలో నేను చెప్తున్నాను కదా, ఎప్పుడూ లేని విధంగా తమిళనాడు రాష్ట్రంలో 5 పార్లమెంట్ సీట్లు బీజేపీకి వస్తున్నాయి. 25 నుంచి 35% ఓటింగ్ బీజేపీకి వస్తుంది, ఎన్డీఏకి వస్తుంది. మీరు చూడండి, రేపు జూన్ 4వ తారీఖు మనం చూస్తాం కదా, మళ్ళీ మీరు డిబేట్ పిల్లలు నేను వస్తాను. జూన్ 4వ తారీఖున తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి 5 సీట్లు రాబోతున్నాయి, ఎన్డీఏకి 3 నుంచి 5 సీట్లు రాబోతున్నాయి.
ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడూ లేని విధంగా 3% బీజేపీకి గతంలో ఉండేది. రేపు ఎలక్షన్స్ లో 25% నుంచి 35% రాబోతున్నాయి. కాంగ్రెస్ పెరిగిందా, మేము పెరుగుతున్నామా? చెప్పండి మీరు. కాంగ్రెస్ తమిళనాడులో పెరిగిందా, మేము పెరుగుతున్నామా? ఓకే, రైట్. భాస్కర్ గారు ఒక్క నిమిషం. ఇక మేడం ఒక మాట, కర్ణాటక రాష్ట్రం అధికారులు ఉన్నారు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. కర్ణాటక రాష్ట్రంలో 25 సీట్లలో మెజారిటీ సీట్లు బీజేపీకి వస్తున్నాయి. మెజారిటీ సీట్లు అవి 20 కావచ్చు, 22 కావచ్చు, 24 కావచ్చు. మెజారిటీ సీట్లు బీజేపీకి వస్తున్నాయి. వాళ్ళు అధికారులు ఉన్నారు కదా. అదే విధంగా తెలంగాణ మేడం, తెలంగాణలో కూడా అధికారులు ఉన్నారు కదా. 5 నెలలైంది వాళ్ళు పవర్లోకి వచ్చి. 5 నెలలైనప్పటికీ కూడా మాకు 8 సీట్ల నుంచి 10 సీట్లు రాబోతున్నాయి. మీరు చూడండి కావాలంటే. ఓటింగ్ శాతం 25 నుంచి 35%, 37% మేము పెరగబోతున్నాము. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ దెబ్బతినింది. ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఎలక్షన్ జరుగుతూ ఉంది. అది దేశ ప్రజలందరూ చెప్తున్నారు, అనలిస్టులు చెప్తున్నారు, విశ్లేషకులు చెప్తున్నారు, మీకు అర్థమయ్యేది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ఏమిటి? ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇవేనా? ప్రతి రాష్ట్రంలో మేము పోటీ కొట్టిపోతున్నాం. ప్రతి రాష్ట్రంలో చూస్తే మీరు కావాలంటే మీరు జూన్ 4వ తారీఖు చూడండి. ప్రతి రాష్ట్రంలో బీజేపీకి సముచిత స్థానాలు, సముచిత ఓటింగ్ పర్సెంటేజ్ రాబోతుంది. రైట్, ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. మనము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లింగా యాదవ్ గారితో మాట్లాడదాం. లింగా యాదవ్ గారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, బీజేపీ అయితే గతంలో పోలిస్తే ఇప్పుడు మాకు ఓటింగ్ శాతం కూడా పెరిగింది, మా పథకాలు, మేము అమలు చేసిన పథకాలు మమ్మల్ని ఖచ్చితంగా గెలిపించి తీరుతాయంటున్నారు. కాంగ్రెస్ ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు? ఒక పక్కన దక్షిణాది రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ముందుకెళ్తుంది అనుకోవచ్చు. రాహుల్ గాంధీ చేసిన పాదయాత్రలు బాగానే ప్రభావం చూపించాయి. అయితే ఉత్తరాదిని కూడా రాహుల్ గాంధీ పాదయాత్రలు చేపట్టారు. అది పగ్గాలు చేపట్టడానికి ఎంతవరకు ఉపయోగపడవచ్చు? ఎస్ అండి, ముందుగా అందరికీ నమస్కారం. ఇవాళ 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండి కేంద్రంలో వాళ్ళు ఏం చేసిరో చెప్పకుండా అభివృద్ధి ఎంత చేసిరు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు, ఇవాళ ఏ విధంగా ధరలు పెరిగినాయి ఎక్కడైనా మాట్లాడుతున్నారు అండి. ఇవాళ బీజేపీ నాయకులు ప్రధానమంత్రి కానీ ఆ రోజు ప్రధానమంత్రి అయ్యేటప్పుడు ఏమన్నాడండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి 2 కోట్ల ఉద్యోగాలు 10 ఏళ్లుగా 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయండి? ఇవాళ ఇంటికి 15 లక్షలే, అకౌంట్ లో 15 లక్షలు వేస్తున్నాడు. ఎక్కడ పోయినాడు? ఎవరు అకౌంట్ వచ్చినాడు 15 లక్షలు? ఇవాళ ఎంతసేపు భావోద్వేగాల రాజకీయాలు చేయడంలో బీజేపీ దిట్ట. ఇవాళ ఇక్కడ ఉన్న కూడా పెద్ద మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ ఏం చేసిందో కదా, ఇవాళ చూడండి, ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతుండు 3M గురించి. అంటే మంగళసూత్రం, మాంసం, మటన్ అండ్ మచిలీ, ఇవాంటి ప్రధానమంత్రి స్థాయి మాట్లాడే వ్యక్తి కనీసం అవగాహనతోటి మాట్లాడాలి. ఇవాళ బీజేపీ నాయకులు, నువ్వు అభివృద్ధి ఏం చేసినావు, సంక్షేమం ఏం చేసినావు, ఇవాళ జీడిపి ఎంత ఉంది, దేశంలో నిరుద్యోగ స్థాయి ఏ విధంగా ఉంది, ఇవాళ 65 అబౌవ్ గా ఇవాళ దేశంలో నిరుద్యోగం ఉంది. ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇవాళ రైతులకు నల్ల చట్టాలు తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకంగా పోరాడుతుంటే రైతుల మీద కాల్పులు జరిపిస్తారు. అదే విధంగా ఇవాళ మణిపూర్ లో చూసినాం మనం, ఒక మహిళని బట్టలు విప్పి నడివీధుల్లో ఊరేగిస్తుంటే మరి ఎందుకు మాట్లాడండి? ఇవన్నీ దేశంలో ఉన్నటువంటి ప్రధానిగా ఉన్నటువంటి ఈ నాయకులకు కనపడదా? ఇవాళ బీజేపీని అదే చెప్తున్నాండి, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు దేని గురించి మాట్లాడాలండి? నువ్వు చేసిన 10 సంవత్సరాలుగా నీ అభివృద్ధి గురించి చర్చ పెట్టు. ఎక్కడైనా బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు ఎక్కడైనా అభివృద్ధి గురించి ఒక్క మాట మాట్లాడుతురండి? ఇవాళ నిరుద్యోగం గురించి మాట్లాడుతురండి? ఇవేం పడకుండా ఎంతసేపు భావోద్వేగాల రాజకీయాలు. ఇవాళ నేను అదే చెప్తున్నా, ఇవాళ దేశంలోని ప్రజలందరూ కూడా ఇవాళ రియలైజేషన్ అయ్యారు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి, ఇండియా అలయన్సెస్ కి ఇవాళ మద్దతు పెరుగుతుంది. ఇవాళ మీరు చూడండి, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ తర్వాత ప్రధాని రాజస్థాన్ లో ఏ విధంగా మాట్లాడండి, ఎందుకు మాట్లాడిండు? ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడిండు. ఇవాళ బీజేపీకి నేను అదే చెప్తున్నా, మీరు లాస్ట్ 2019 ఎలక్షన్ లో నార్త్ ఇండియాలోనే వాళ్ళు మెజార్టీ సీట్లు గెలిచారు. అదే నార్త్ ఇండియాలో ఇవాళ రాజస్థాన్ కానీ, అదే గుజరాత్, యూపీ, బీహార్ లో, ఇవాళ ఢిల్లీలో అక్కడ ఇవాళ కాంగ్రెస్, ఇండియా అలయన్స్ గెలవబోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఇవాళ వాళ్ళు కొత్తగా మళ్ళీ ఒక
ఈ హిందూ ముస్లిం రాజకీయాలు ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నారు. అయినా కూడా ఇవాళ దేశ ప్రజలు వాళ్ళని ఇవాళ నమ్మట్లేదు. ఇక సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో బీజేపీ ఎక్కడ ఉందండి? లింగం యాదవ్ గారు మీరు అన్నట్టు దక్షిణ నార్త్ ఇండియా పార్టీ ఉత్తరాదిన గెలిచింది లింగం యాదవ్ గారు. మీద వాళ్ళే బీజేపీ నాయకులు అన్నారు కదా, సౌత్ ఇండియాని బ్లాక్స్ ఉంటారు, సౌత్ ఇండియా ఈ సెకండ్ సిటిజన్ అని. ఇవాళ మళ్ళీ సౌత్ ఇండియాలో ఏ ముఖం పెట్టుకొని బీజేపీ నాయకులు ఓట్లేస్తారండి? ఓకే లింగం యాదవ్ గారు మీరు అన్నట్లు ఉత్తరాదిన గట్టిగా ఉంది బీజేపీ పార్టీ. మీరు అన్నట్లు ఉత్తరాదిన బీజేపీ పార్టీ గట్టిగా ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిన స్ట్రాంగ్ గా ఉందని ఒప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ఉత్తరాదిన బలహీనంగా ఉంది కదా, మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉంటాయి? నేను అదే చెప్తున్నాను. ఇవాళ దక్షిణాదిలో మెజార్టీ సీటు కాంగ్రెస్ ఇండియా అలయన్స్ గెలుస్తుంది. ఇవాళ తెలంగాణలో కూడా 12 నుంచి 14 స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇవాళ ఎస్ మీరన్నట్టు ఇవాళ నార్త్ ఇండియా అదే చెప్తున్నా. ఉత్తరాదిలో కూడా గతంలో మెజార్టీ స్థానాలు ఇవాళ నీకు యూపీ బీహార్ లో మాక్సిమం సీట్స్ వాళ్ళే గెలిచారు, ఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్ లో హర్యానాలో. ఈసారి ఆ పరిస్థితి లేదు నేను అంటున్నా. ఇవాళ గుజరాత్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఇండియా అలయన్స్ గెలవబోతుంది. యూపీలో మీరు చూడండి, బీహార్ లో ఇవాళ తేజస్వి నాయకత్వంలో కాంగ్రెస్ అలయన్స్ లో ఇవాళ వాళ్ళు అక్కడ బీజేపీకి కనీసం సీట్లు రావట్లేదు. వాళ్ళకి నార్త్ ఇండియాలో తగ్గుతున్నాయి కాబట్టి దాన్ని మరిపించాలని ఇవాళ సౌత్ ఇండియాలో సీట్లు వస్తాయి. సౌత్ ఇండియాలో సీట్లు ఎట్లా వస్తాయండి? ఎక్కడ వస్తాయండి? అసలు ఆ బీజేపీ పార్టీ కనీసం క్యాడర్ ఉందా సౌత్ ఇండియాలో? ఏ రాష్ట్రంలో ఉందండి? తమిళనాడులో ఒక సీట్ గెలవమను, కేరళలో ఒక సీట్ గెలవమను. వీళ్ళకి ఎందుకు ఓట్లేస్తారండి? వీళ్ళు ఎప్పుడు కూడా హిందూస్థాన్ అంటారు, హిందీ మాట్లాడుతుంటారు. ఇవాళ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఎప్పుడైనా గౌరవించిరా వీళ్ళు? ఇవాళ దేశంలో కాన్స్టిట్యూషన్ గౌరవించిరా? ప్రజాస్వామ్యం నమ్ముతారా వీళ్ళు? ఇవాళ వాళ్ళు వస్తే అలా రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తామని ఇవాళ వాళ్ళ నాయకులే చెప్తున్నారు. ఇవాళ రాజ్యాంగాన్ని చేంజ్ చేసే పార్టీలకు ఈ దేశ ప్రజలు ఓట్లేస్తారా? ఎట్లేస్తారండి? అందుకే ఇవాళ దేశంలో బీజేపీకి నమ్మట్లేదు. దాన్ని మార్చి ఇవాళ ఎమోషనల్ పాలిటిక్స్ చేయాలని ఇవాళ మళ్ళీ ఒక కొత్తగా స్లోగన్ ఎత్తుకురు, హిందూ ముస్లిం అని, ఇట్లా ఇంకా ఏదో పీఓకే అని. అందుకే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నానండి, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు దేని మీద చర్చ పెట్టాలండి? ఎక్కడైనా మీరు చూడండి, ఎక్కడైనా బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని ఇచ్చి ఒక్కరన్నా అభివృద్ధి గురించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో ఇది చెప్పమనండి. ఈ దేశంలో ఇవాళ నిరుద్యోగం గురించి మాట్లాడుతురా? రైతులకు నల్ల చట్టాలు తెస్తున్నారు, దాని గురించి ఎక్కడ? అందుకే ఇవాళ బీజేపీని నమ్మే పరిస్థితిలో దేశ ప్రజలు లేరు. తెలంగాణలో అయితే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ గెలవబోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్న మాటలు ఇవాళ బీజేపీ నాయకులు వాళ్ళకి ఎట్లా ఓట్లేస్తారండి? రైట్. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. ఇక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు ఎనలిస్ట్ విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. విజయ్ కుమార్ గారు చెప్పండి, బీజేపీ చూసుకుంటే అంటే రెండు పార్టీలు ఒకళ్ళు దక్షిణాదిన గట్టిగా ఉంటే ఇంకొకళ్ళు ఉత్తరాదిన స్ట్రాంగ్గా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఎవరికి అంటే పలానా వాళ్ళు గెలుస్తారు అని ఎగ్జిట్ పోల్స్ కూడా కరెక్ట్గా అనాలిసిస్ చేయలేకపోతున్నాయి ఈసారి చూస్తే. అంటే టగ్ ఆఫ్ వార్ జరుగుతున్నట్లే చెప్పుకోవాలి. మెజారిటీ సీట్లకి సంబంధించి కూడా బీజేపీ ఇదివరకు సాధించిన మెజారిటీ కంటే ఈసారి 30-40 సీట్లు అటు ఇటుగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఒకవేళ హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నాయి. దీని పట్ల మీరేమంటారు? బీజేపీ అయితే కాంగ్రెస్ రెండు అయితే మేమే గెలుస్తామని గట్టిగా అయితే ఉన్నారు. మరి ప్రజల నాడి ఎలా ఉందంటారు? చూడండి, కాంగ్రెస్ ఓన్ గా ఏర్పాటు చేసే అవకాశం అయితే భారతదేశంలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమనంటే వాళ్ళ మిత్ర పక్షాలతో కలిపి వస్తే అన్ని సీట్లు వస్తే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక బీజేపీ సంగతి చూసినట్లయితే ఇప్పుడు వాళ్ళు చాలా హై పీక్ స్టేజ్ లో ఉన్నటువంటిది. బీజేపీ మొత్తం సాచురేషన్ మోడ్ లో 303 సీట్లు తోటి ఒక సాచురేషన్ మోడ్ లో ఉన్నటువంటిది. ఇప్పుడు అది వర్కౌట్ అయిద్దా కాదా అనేది బీజేపీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళకి. ఎందుకంటే 2 టర్ములు ఉత్తరప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, అదేవిధంగా కర్ణాటకలో కావచ్చు. వాళ్ళకు 2 టర్ములు అందులో అక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో దాదాపు అన్ని సీట్లు ఇచ్చేసారు ప్రజలు 2 టర్ములు. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కూడా వాళ్ళకు 25 పార్లమెంట్ ఉంటే మొత్తం టోటల్గా 18-19 వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3వసారి, ఎందుకంటే జనరల్గా ప్రజలకు బోర్ కొడుతుంది. 2 సార్లు అయిపోయిన తర్వాత సహసిద్ధంగా బోర్ కొట్టే అంశం ఉంటుంది, వీళ్ళ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. అక్కడ ప్రధానంగా అవి తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎన్ని తగ్గుతాయి ఏంది అనేది చెప్పలేము. అవి భర్తీ ఎక్కడ అయ్యేటట్టు కనిపిస్తలేదు. ఇప్పుడు కర్ణాటక వీళ్ళు అంటున్నట్టు బీజేపీ చెప్తున్నది, బీజేపీ ఆల్రెడీ వాళ్ళు మొత్తం ఉన్నాయి.
మీకు పెరుగుతాయనేది లేదు. మొత్తం టోటల్ ఒక్కటి తప్ప అక్కడ ఆల్రెడీ ఉన్న సీట్లన్నీ బీజేపీ ఉన్నటువంటిది. వాళ్ళకి తగ్గడమే తప్ప దాన్ని తగ్గిన కిందనే చూసుకోవాలి. 20 వచ్చినా వాళ్ళకు 6 తగ్గినట్టే, 15 వచ్చినా ఈ తగ్గినట్టే తగ్గినట్టే ఉంటుంది అక్కడ. గుజరాత్లో కూడా 5-6 సీట్లు తగ్గుతాయనే అంటున్నారు. ఉత్తరప్రదేశ్ ఇవి అన్నిటిని కాంగ్రెస్ ఓన్గా ఎక్కడ భర్తీ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. కాంగ్రెస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు చేసేదే 17 స్థానాలు పోటీ చేస్తున్నారు. అది కాంగ్రెస్ ఎక్కడ పూర్తి స్థాయిలో వచ్చేటట్లేదు. ఇక ఈ కూటమితో ఏర్పడాయంటే ఎన్నికల తర్వాత ఎవరు కూటమిలో ఉంటారో ఎవరు ఉండరో ఎవరికి తెలియనటువంటి అంశం. కూటమి అంటే కూటమి కలిసి వచ్చే అవకాశాలు తక్కువ అంటారా? కూటమి అంశాలు కలిసి వచ్చే అవకాశాలు తక్కువ అంటారా? కూటమిలో ఉన్న పార్టీలు గెలవచ్చు. బెంగాల్లో మమతా బెనర్జీ గెలవచ్చు, ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ అంటే ఆ ప్రధాన పార్టీలు గెలవచ్చు కానీ వీళ్ళకి ఏమి ఉండదు అంటున్నారు. ఏమంటారు? ఆ కూటమి ఎవరితో అయితే ఉందో ఆ ప్రధాన పార్టీలకి మేలు జరుగుతుంది కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎటువంటి మేలు జరిగే అవకాశాలు తక్కువ అంటున్నారు. కాంగ్రెస్ కు కూటమిలో కాంగ్రెస్ మళ్ళా ఎన్డీఏ కూటమి వేరండి. ఎన్డీఏ కూటమి ప్రభావం బీజేపీకి ఎలా చూపిస్తుందో ఇండియా కూటమి ప్రభావం కాంగ్రెస్ పైన ఎంతవరకు ఉంటుందంటారు? ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఎక్కువ స్థానాలు పోటీ చేస్తుంది, ఇండియా కూటమిలో కాంగ్రెస్ తక్కువ స్థానాలు పోటీ చేస్తుంది. వాళ్ళకు ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఓన్ గా అధికారం వచ్చేటువంటి, ఎందుకంటే వాళ్ళు 2 టర్ములు 300 సీట్లు, ఒకసారి 275 సీట్లతోటి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఓన్ గా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే సీట్లు ఉన్నటువంటిది. ఇక్కడ కాంగ్రెస్ కి ఏంటంటే కాంగ్రెస్ 100-110 సీట్లు వస్తేనే వాళ్ళకి ఏమైనా అవకాశం వచ్చి మిగతా అన్ని వస్తాయి. 100 లోపు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని ఎవరు అప్పుడు చాలా కష్టమైనటువంటి సిచ్యువేషన్ అధికారం ఏర్పాటు చేయడం. అదే బీజేపీ కూడా ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకు 250 సీట్లు వస్తేనే వాళ్ళకు అవకాశం ఉంటుంది. 200లో వాళ్ళకి ఏంటంటే ఉన్నప్పటికీ వాళ్ళకి మొదటి పార్టీగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ దేశంలో అన్ని పార్టీలు నెక్స్ట్ ఒకవేళ అధికారంలోకి రావడానికి సహకరించే వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలు కూడా సహకరించేది డౌటే ఉంటుంది. అప్పుడు ఎలక్షన్ తర్వాత వాళ్ళ 200 సీట్ల లోపు పడిపోతే, బీజేపీ కనుక 200 సీట్లకు పడిపోతే అప్పుడు కూటమి వేరే కూటమి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ మాత్రం వాళ్ళు 100 సీట్లు దాటి 100 సీట్ల లోపుండా ఇప్పుడున్న 40కి ఇంకో 10-20 పెరిగినా వాళ్ళకి ఎక్కడ చాలా కష్టమైనట్టు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కావడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అది కానటువంటి ముచ్చటేగా. ఇక బీజేపీకి ఏమవుతుందంటే ఇఫ్ 210 అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీలు జగన్ కింద వస్తాయో చంద్రబాబు కింద వస్తాయో, ఇంక్లూడింగ్ స్టాలిన్ కూడా మారే అవకాశం ఉంటుంది, మమతా బెనర్జీ కూడా మారే అవకాశం ఉంటది. ఎందుకంటే గతంలో స్టాలిన్ బీజేపీతో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడున్నంత అగ్రెసివ్ కాకుండా రాజీ పడతారు. మీరు తమిళనాడుకి ఏం కావాలో మొత్తం తీసుకోండి, తమిళనాడులో మీరు సీఎం కాదు, తమిళనాడుకు పిఎం మీరే అని కూడా అప్పచెప్తారు. బెంగాల్కు మీరు సీఎం కాదు, మీరే పిఎం, మీ పవర్స్ మొత్తం మీకే, మీ రాజకీయంలో జోక్యం చేసుకోమని కూడా బీజేపీ అనే అవకాశం ఉంటుంది. ఇంత ఈ రకమైనటువంటి పరిణామాలు లేదా 200 లోపే వచ్చినాయి అనుకోండి బీజేపీకి, అప్పుడు వేరే కూటమి కూడా ఏర్పడి ఎవరు నితీషా లేకపోతే ఇంకెవరు అనేది అనుకోని అప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళ కొంతకాలం చూద్దాం ఎట్లుంటుందో అనేది చూసేది. అల్టిమేట్ గా ఈ రకమైనటువంటి రాజకీయ పరిణామాలు భారతదేశంలో జరుగుతుంది. ఇప్పుడు వస్తే సింగిల్ లార్జెస్ట్ గా, అది కూడా ఏంది హైయెస్ట్ 250 సీట్లు దాటితేనే బీజేపీకి మిగతా వాళ్ళు ఎవరైనా సపోర్ట్ వస్తారు. ఇక ఓన్ గా 270-300 వస్తే అది వేరే విషయం. కాంగ్రెస్ కు 100 దాటితేనే వాళ్ళకి సపోర్ట్ గా ఎవరైనా వస్తారు, లేకపోతే ఇంకో కూటమి కూడా ఏర్పడే అవకాశం, ఆ కూటమికి వీళ్ళు మద్దతు తెలిపే ఛాన్సెస్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం సౌత్ ఇండియాలో బీజేపీ చెప్తున్నట్టు వాళ్ళకి తగ్గినట్టు. ఎందుకంటే వస్తే తెలంగాణలో ఏమైనా వస్తే ఇప్పుడు 4 ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ, వస్తే 1-2 ఏమైనా ఎక్కువ వస్తాయేమో, ఉన్నాయి పెద్దగా వచ్చినట్టు కాదు. కర్ణాటకకు సంబంధించినటువంటిది కర్ణాటకలో వాళ్ళకి 25 10 తగ్గినట్టు. అది అక్కడ ఎక్కడ భర్తీ చేస్తారు వాళ్ళకున్నట్టు. కేరళలో వచ్చే అవకాశం లేదు, తమిళనాడులో వచ్చే అవకాశం కనపడట్లేదు. వాళ్ళకి తగ్గేదే ఉన్నది. బీజేపీది తగ్గే సిచ్యువేషన్ మోడ్ లో ఉన్నారు. ఎంత తగ్గుతుంది అనేది చూడాల్సిందే తప్ప మళ్ళీ తగ్గుడంటే మొత్తం తగ్గిపోయి కాంగ్రెస్ కంటే ఘోరంగా పడిపోయేటువంటి సిచ్యువేషన్ బీజేపీకి లేదు. ఈ రకమైనటువంటి పొలిటికల్ వాతావరణం ప్రస్తుతం
దేశంలో కనిపిస్తుంది. రైట్ భాస్కర్ గారు, ఇక ఒకవేళ అంటే ఎగ్జిట్ పోల్స్ అయితే కరెక్ట్గా పలానా పార్టీ గెలుస్తుంది అని ఈసారి చెప్పలేకపోతున్నాము, గట్టి పోటీ కొనసాగుతోంది అంటున్నారు. ఒకవేళ హంగ్ కానీ ఏర్పడితే బీజేపీకి లోకల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కొంచెం తక్కువగా వస్తుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి మీరేమంటారు? అసలు మీకు అటువంటి అనుమానమే అక్కర్లేదు మేడం. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, వారు లింగయ్య యాదవ్ గారు ఒక మాట అన్నారు, అభివృద్ధి లేదని. రాజస్థాన్లో గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం పోయిందా? ఛత్తీస్గఢ్లో పోయిందా? మధ్యప్రదేశ్లో పోయిందా? మరి వాళ్ళ అభివృద్ధి ఉంటే ప్రభుత్వాలు ఎందుకు పోయినాయి మేడం? చెప్పనండి వారిని. ఊరికే మాట్లాడితే సరిపోదు, డిబేట్లో కూర్చొని 3 రాష్ట్రాల్లో ఎందుకు ఘోరంగా వైఫల్యం చెందారు? కేవలం వాళ్ళకి సరి అయిన దారి లేదు, సరి అయిన నాయకత్వం లేదు, ఈ దేశం పట్ల సరైన ప్రేమ లేదు. ఈ దేశాన్ని పటిష్టంగా ఉంచబోయేది ఎప్పటికైనా కూడా బీజేపీ పార్టీనే అనేది దేశ ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టి బీజేపీని సమర్థిస్తున్నారు. బీజేపీకి 165 సీట్లు మేడం, మధ్యప్రదేశ్లో 165 సీట్ల మీదకి అధికారంలోకి వచ్చాం. ఇదే అందరూ ఏం చెప్పారంటే, ప్లీజ్ నేను మాట్లాడండి. అందరూ ఏం చెప్పారంటే ఛత్తీస్గఢ్లో ఓడిపోతున్నారు అన్నారు, రాజస్థాన్ సీట్లు తగ్గుతున్నాయన్నారు, మరి మధ్యప్రదేశ్లో ఛాన్సే లేదు, 110 సీట్లు 105 సీట్లు వస్తాయన్నారు. ఏమైంది మేడం? 3 రాష్ట్రాలు తిరిగి మళ్ళీ మాకు వచ్చినాయా? మేము థంపింగ్ మెజార్టీతో గెలిచామా? రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా గతంలో 2019లో పార్లమెంట్ ఎలక్షన్స్లో 303 సీట్లు బీజేపీకి, 35 సీట్లు ఎన్డీఏకి వచ్చినాయి. రేపు 2024 ఎలక్షన్స్లో 320 సీట్లు బీజేపీకి, 40 నుంచి 50 సీట్లు ఎన్డీఏకి రాబోతున్నాయి. మీరు రాసి పెట్టుకోండి. ఇదే జరుగుతుంది. ఎందుకంటే మేడం, చెప్పండి, ఈ దేశాన్ని పటిష్టంగా ఉంచాలన్నా, ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతి నిలపాలన్నా, ఈరోజు ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి అవసరం వచ్చినా భారతదేశాన్ని అడుగుతున్నారు కదా. భారతదేశాన్ని అడుగుతున్నారా లేదా? భారతదేశం సహాయం చేస్తుందా లేదా? మరి ఎందుకు చేస్తారు మీరు ప్రశ్నించుకోండి. అది రాహుల్ గాంధీ వలన, సోనియా గాంధీ వల్ల కూడా మీరు చూడండి సార్. విజయ్ కుమార్ గారు, తమిళనాడులో కూడా 25 నుంచి 35% ఓటింగ్ తోటి 5 సీట్లు బీజేపీకి, 3 నుంచి 5 సీట్లు ఎన్డీఏకి, కేరళ రాష్ట్రంలో 25% ఓటింగ్ తోటి 2 సీట్లు మేము గెలవబోతున్నాము. మనం కావాలంటే జూన్ 4 తర్వాత ఒక్కసారి మీరు చూడండి. నేను చెప్పింది జరిగిందో లేదో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిందే 240 100 సీట్లు వచ్చేది. ఎక్కడ ఏ రాష్ట్రం వస్తాయి చెప్పనండి? ఫలానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పానండి. నేను ప్రతి రాష్ట్రంలో చెప్తాను. బెంగాల్ దగ్గర నుంచి చెప్తాను. బెంగాల్లో పోయినసారి 18 మాకు, ఈసారి 25 రాబోతున్నాయి. జరిగిన పరిణామాలు ఎందుకు? షాజహాన్ లాంటి సంఘటనలు కోకల్లో జరుగున్నాయి. అవన్నీ బయటికి తీసుకొచ్చాం. ఇప్పుడు నిన్నటికి నిన్న 35 కోట్ల రూపాయలు జార్ఖండ్ మంత్రి ఇంట్లో పట్టుకున్నాం కదా, వాళ్ళ పిఏ ఇంట్లో పట్టుకున్నారు కదా, డబ్బులు కట్ల మీరు కూడా చూశారు కదా. వాళ్ళు ఇండియా అలయన్స్ లో భాగస్వామ్యం కదా. ఇటువంటి పార్టీలను దేశంలో మనుగడ సాగిస్తారా? ప్రజలు ఒప్పుకుంటారా? ఇంత అవినీతి జరుగుతున్న రాష్ట్రాల్లో వేరే పార్టీకి ఇస్తారా? చెప్పండి భాస్కర్ గారు. ఒక్క నిమిషం. లింగయ్య యాదవ్ గారు, ఇండియా కూటమి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి? అసలు ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరు? ముందుగా అండి, ఇవాళ బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నా అదే చెప్తున్నాండి, వీళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి గురించి మాట్లాడరు. ఇవాళ 10 ఏళ్ళుగా అధికారంలో నువ్వు ఏం చేసినావు చెప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ
ఇంకొంటున్నాయా? మీ అభివృద్ధి 3 రాష్ట్రాలు ఆగండి, నువ్వు మాట్లాడతావు డిస్టర్బ్ చేయలే, నేను కూడా మాట్లాడగలుగుతా నీకంటే ఎక్కువ. దిస్ ఇస్ నాట్ వే. నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి, మరి ఎక్కడ పోయినా ఏడు ముఖం పెట్టుకుని ఇవాళ బీజేపీ మరి ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడతలేడు? ఇవాళ ఒక ప్రధానమంత్రి స్థాయి ఉండి ఇవాళ మణిపూర్ లో మరి ఎందుకు అక్కడ అంత అల్లర్లు జరుగుతుంటే నడిస్తే బజార్లో నడిస్త్రీని వివస్త్రం చేసి ఊరేగిస్తుంటే మరి ఎందుకు మాట్లాడండి? ఇవాళ రష్యా ఉక్రెయిన్ గురించి మాట్లాడుతున్నారు, మరి దేశంలో మణిపూర్ భాగస్వామ్యం కదా, మణిపూర్ గురించి మాట్లాడరా? ఈ దేశ ప్రజల మీద మీకు ప్రేమ లేదా? బీజేపీ అన్ని కూడా కపట ప్రేమ, అధికారమే పరోపదిగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఈ దేశంలో నిరుద్యోగం గురించి మాట్లాడరు, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడరు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల మీద అత్యాచారాలు జరుగుతాయి దాని గురించి మాట్లాడరు. ఇవాళ దేశ సంపద అంతా కూడా అంబానీ ఆదానికి దోషి పెడుతున్నారు వీళ్ళంతా కూడా. ఇవాళ సహజ వనరులు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, నౌకాశయాలు అన్ని కూడా ఇవాళ అంబానీ ఆదానికి దోషి పెడుతున్నారు. ఇవాళ బీజేపీలో జాయిన్ అయితేనేమో చిన్నప్పుడు ఏదో యాడ్ వచ్చేది, ఏదో నిర్మల క్లీన్ అయినట్టు. సో బీజేపీలో జాయిన్ అయితే ఇవాళ అవినీతి పరులంతా బీజేపీలో ఎవరు కదా. వీళ్ళు చెప్పిన ఆదర్శ స్కామ్ జరిగిందని చెప్పిన అశోక్ చౌన్ ఎక్కడుండండి? రాశాను, కనీసం మాట్లాడితే అవగాహనతో మాట్లాడాలి, తెలుసుకుంటే తెలుసుకోండి, తెలుసుకొని మాట్లాడి. అశోక్ చౌన్ ఎక్కడుండండి? ఇవాళ మీరు రాజ్యసభకు ఎట్లా పంపించరండి? కోల్ స్కామ్ జరిగిందన్న నవీన్ జిందాల్కు మీరు ఎట్లా టికెట్ ఇచ్చారండి? ఏం మాట్లాడతారండి? మీ పార్టీలో జాయిన్ అయితే ఒకటి, ఇవాళ ప్రధాని రాజస్థాన్ లో మంగళసూత్రాలు తెంపుకోపోతారన్నారు. ఈసీ ఏం చేసిందండి? ఎలక్షన్ కమిషన్ కనీసం నోటీస్ కూడా ఇవ్వలే. ఇవాళ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించరు, నిర్వీర్యం చేసిరు. ఇవాళ దేశం అంతా కూడా ఫాసిజం దగ్గరలో ఉంది, దేశం అంతా కూడా ఇవాళ ఫాసిజం రాబోతుంది. అందుకే ఇవాళ దేశ ప్రజలు రియలైజేషన్ అయ్యారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇవాళ రాజ్యాంగం మార్చిన తర్వాత రిజర్వేషన్లు ఎక్కడ ఉంటాయండి? ఇవన్నీ కూడా ప్రధాని అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు? ఎస్, అది కూడా చెప్తున్నా. మీ అందరూ కూడా తెలుసు, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలక్టెడ్ ఎంపీస్ హ్యావ్ ఏ రైట్ టు చూస్ దేర్ క్యాండిడేట్. ఏం మాట్లాడుతుంది? ఇది ప్రెసిడెన్షియల్ ఫార్మా ఎలక్షన్ కాదండి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నియమ నిబంధనల ప్రకారం ఎలక్ట్ అయిన ఎంపీలు ఎన్నుకుంటారండి, ఆ తర్వాత ఎవరైనా నిర్ణయిస్తారు. ఇదే ప్రెసిడెన్షియల్. అదే చెప్తున్నా, ఇవాళ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయాలని కుట్ర జరుగుతుంది ఇవాళ బీజేపీ. అందుకే వాళ్ళు ఎలక్షన్ పార్లమెంట్ అధ్యక్షతర ఎలక్షన్ లో తర్వాత నియంతృత్వంలో దారిపోతుంది ఇవాళ దేశంలో కూడా. ఇవాళ ఎందుకంటే ఒకే వ్యక్తి, ఒకే పార్టీ, ఒకే రిలీజన్, ఒకే కాస్ట్, ఇవేనా వాళ్ళు మాట్లాడేది, ఒకే లాంగ్వేజ్, ఒకే కల్చరు. అందుకే ఇవాళ ఈ రేపు ఏం తినాలో కూడా వాళ్ళే చెప్తారు, ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా వాళ్ళే చెప్తారు. అంటే ఒకే విధానం, ఒకే ఎలక్షన్స్. అందుకే ఇది దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది ఈ ఎలక్షన్స్. అందుకే ఈ ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్యం వర్సెస్ నియంతృత్వానికి ఆర్ఎస్ఎస్ మనువాదం. ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరు? నేను అదే చెప్తున్నానండి, నేను అదే చెప్పినా. మరి మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలక్ట్ అయిన ఎంపీస్ అనుకుంటారండి ప్రధానమంత్రి అభ్యర్థిని. కరెక్టే, కానీ మన పార్టీ నుంచి ప్రధాని అభ్యర్థిని మనం నుంచోబెట్టాలి అని పార్టీ ముందుగానే ఒక డెసిషన్ కి వచ్చేది ఉంటుంది కదా. పలానా వ్యక్తులు బలంగా ఉన్నారు, వీళ్ళు బలంగా ఉన్నారు, వీళ్ళని ముందుకు తీసుకెళ్దామని ఒక అంచనాకైతే పార్టీ ముందుగా వచ్చి తీరుతుంది కదా. అలా చూసుకున్న ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థులు ఎవరై ఉండొచ్చు? నేను చెప్తున్నా, మీరు సీనియర్ జర్నలిస్టు, మీకు కూడా బహుశా భారత రాజ్యాంగం గురించి అవగాహన ఉంటది. ఇది అధ్యక్షతర ఎలక్షన్స్ కానీ మరీ చెప్తున్నాండి, అధ్యక్షతర ఎలక్షన్స్ కాదు, ఇది అమెరికా లెక్క అధ్యక్షతర ఎలక్షన్ కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక క్వశ్చన్, మరి ఏం లేదు కాంగ్రెస్ పార్టీ మీ వాళ్ళంతా రాహుల్ గాంధీ ప్రధాని అని ఎందుకు చెప్పుకుంటారు అని, రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ఇది చేయండి, షర్మిల ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి ఇది చేయండి, ఇంకో స్టేట్ లో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు కదా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి. అన్ని మీరేనైతే ఎట్లా? నేను అదే చెప్తున్నా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తుండు. అయితే భారత రాజ్యాంగాన్ని అనుసరించి, రాజ్యాంగాన్ని గౌరవించి నమ్ముకున్న వ్యక్తులు ఎలక్ట్ అయిన తర్వాత ప్రధాని రేస్ లో ఉన్నారని చెప్పలే కదా. ఇప్పుడు చెప్తున్నారు రాహుల్ గాంధీ మీ ప్రధాని రేస్ లో ఉన్నారా? మీ పార్టీ అప్పుడే చేయాలి కదా మరి కాన్స్టిట్యూషన్ అయితే. వ్యక్తులుగా డెఫినెట్ కూడా ఎలక్ట్ అయిన తర్వాత ఎవరు ఉండేలా అనేది మెజార్టీ ఎంపీలు నిర్ణయిస్తారండి. బహుశా మీకు రాజ్యాంగం గురించి మరి తెలుసుకొని మాట్లాడితే భారత రాజ్యాంగంలో ప్రైమ్ మినిస్టర్ ఎట్లా ఎలక్టెడ్ అవుతారు అనేది తెలుసుకొని మాట్లాడండి. ఆ తెలియకుంటే నేనేం చేయలేను.
మరి మీరే నేనేం చెప్తున్నా? సరే మరి రాహుల్ గాంధీ ఎట్లా చెప్పారండి మీరు? రాహుల్ గాంధీ పేరు ఎట్లా చెప్పారు? ఇప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎంపీలు ఎన్నుకోవాలి. నేను అదే చెప్తున్నానండి. ఎవరైనా పోటీ ప్రధాని మరి పడే అదేంది మరి ప్రధాని రాహుల్ గాంధీ అని ఎట్లా చెప్పారు? ప్రధానమంత్రిలో పోటీ పడడం తప్పు లేదండి. నువ్వు కూడా పోటీ పడు. నేను ఎవరొస్తాను? మీ కేసీఆర్ కూడా అన్నాడు కదా. ఇంకో మీకు నువ్వు సపోర్ట్ చేసే కేసీఆర్ ఇంకో ఎవరైనా ఉండొచ్చు అనుకోవడంలో తప్పు లేదు. అనడంలో అధికారంలోకి వస్తే సార్ లింగం యాదవ్ గారు పార్టీ లింగం యాదవ్ గారు ప్రశ్నించేసరికి మీకు అన్ని భయాలు మొదలవుతున్నాయి. ఈ జాతీయ పార్టీ జాతీయ పార్టీ సార్ లింగం యాదవ్ గారు పార్టీని రాహుల్ గాంధీ ముందుకు నడిపించే అవకాశాలు తక్కువ ఉన్నాయంటారా? అది కూడా ఇదేనా? మీకు అంత భయం ఎందుకు? విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు చెప్పింది కాన్స్టిట్యూషన్ రూల్స్. కాన్స్టిట్యూషన్ రూల్ ప్రకారం రాజ్యాంగం ప్రకారమే అయితే మా ప్రధాన అభ్యర్థి రాహుల్ గాంధీ అని ఎందుకు చెప్తున్నారు మీ లీడర్లు? ఓకే విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి. మీరు చెప్పేది అర్థం కాకుండా నటిస్తే నేనేం చెప్పలేను. ఎవరున్నా చెప్పుకోవచ్చు. లింగం యాదవ్ గారు దాంట్లో లింగం యాదవ్ విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. విజయ్ కుమార్ గారు ఇట్లయితే అనకండి సార్. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి. లింగం యాదవ్ గారు రాజ్యాంగం మారుస్తనే పార్టీలతోటి కలిసి తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఆ పార్టీలు రాజ్యాంగం మీద నమ్మకం లేదు కదా. సార్ లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ ముందుకి ప్రధాని అయ్యి దేశాన్ని ముందుకు నడిపించే సత్తా లేదంటారా? ఎందుకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంచుకోవాలి? పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్న రాహుల్ గాంధీ ఒకవేళ ప్రధాని అయితే ముందుకు తీసుకెళ్లే సత్తా లేదంటారా? ఎందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ పేరు చెప్పలేకపోతున్నారు? రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాదు మేడం. రేపు అధికారంలోకి వచ్చాక మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపడతారు, అలాగే దేశాన్ని ముందుకు నడిపిస్తారు అని ఖచ్చితంగా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అరే నేను ఇప్పటిదాకా చెప్పింది అదే అండి. సార్ మీరు ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నుకుంటారు అంటున్నారు కానీ మీరు స్వయంగా రాహుల్ గాంధీ పేరు తీయట్లేరు. ఏఐసిసి అధ్యక్షుడిని కాదని ఈయన ఎట్లా చేస్తారండి? కాదండి మీరు సార్ లింగం యాదవ్ గారు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అధ్యక్షుడు. లింగం యాదవ్ గారు అధ్యక్షత తెలుసుకోండి. మరి కైండ్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఫార్మ్ ఆఫ్ సిస్టమ్. ఇది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా. దాని ప్రకారమే ఎలక్ట్ అయిన ఎంపీల అభిప్రాయం మేరకు నిర్ణయం జరుగుతుంది. మీరు దాన్ని ఇంకా మరి చెప్పినంత మాత్రం అంటే ప్రధాని అభ్యర్థి ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. రేవంత్ రెడ్డి ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేయండి, రాహుల్ గాంధీని చేయండి, రాహుల్ గాంధీని చేయండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే మనకు 12 సీట్లు రావాలి ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? రాహుల్ గాంధీ ప్రధాని అని చెప్పి మీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? సమాధానం చెప్పండి. ఏం చెప్తావు చెప్పు. దేశంలో చెప్పండి. నువ్వు దేశంలో ఏం చేసినావు చెప్పు. అభివృద్ధి గురించి నిరుద్యోగ గురించి మాట్లాడు. నువ్వు అభివృద్ధి చేసి 3 రాష్ట్రాలు ఓడిపోయావు కదా. నువ్వు అభివృద్ధి గురించి చెప్పాలంటే గంటలు పడుతుంది. నువ్వు అభివృద్ధి అన్ని ఓడిపోయావు కదయ్యా. ఇంకెందుకు మాట్లాడతావు? మా అభివృద్ధి చెప్పాలంటే మా అభివృద్ధి రోజు పడుతుంది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మరి 2 కోట్ల ఉద్యోగాలు చెప్తాం. 15 లక్షలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అది కూడా చెప్పండి. 2500 మహిళలకు ఇస్తా అన్నారు. అదేమైంది? మరి రైతులకు ఇస్తా డబ్బులు ఎందుకు లేదు? 5,000 అయిపోయింది కదా తెలంగాణ. రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేశారు. మాట్లాడటం కాదు,
మాట చెల్లించుకోవాలి. మీ 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 అభివృద్ధి పెరుగుంటే, మీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పెరుగుంటే 3 రాష్ట్రాల్లో ఎందుకు ఓడిపోయింది? దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పు. 3 రాష్ట్రాలు ఎందుకు ఓడిపోయారు? 3 రాష్ట్రాలు ఎందుకు ఓడిపోయారు? అభివృద్ధి ఏంటంటే మరి ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని డే లైట్ లో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసి ప్రభుత్వాన్ని మణిపూర్ లో, గోవాలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో సింగల్ ఎగరేసిన మీరు మాట్లాడారండి. కనీసం సోయిండి మాట్లాడాలి. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిని ఎందుకు చెప్పాడు? మీరు చెప్పిన మాటకి ఆ మాటకి తేడా ఉందా లేదా? ప్రజాస్వామ్యం గురించి ఏం చెప్తున్నావు? రాజ్యాంగం గురించి ఏం మాట్లాడుతున్నావు? ఏ పార్టీ కింద ఎమ్మెల్యే గెలిచిన విజయ్ కుమార్ గారు మాట్లాడండి సార్. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం అండి. విజయ్ కుమార్ గారు ఏదో మాట్లాడుతా అన్నారు. విజయ్ కుమార్ గారు చెప్పండి. ఇదే అండి భారతదేశ ప్రజాస్వామ్యము. ఈ 2 జాతీయ పార్టీలు భారతదేశాన్ని ఈ 70 సంవత్సరాలు పరిపాలించాయి. భారతదేశానికి ఇచ్చిన ప్రజాస్వామ్యం ఏంటంటే ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని ఇంకో పార్టీలోకి తీసుకోవడం. కాంగ్రెస్ ఏమన్నా ఇప్పుడు సాంప్రదాయాన్ని సుబ్బిని శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారు. ఈ భారతదేశానికి ఇట్లాంటి ప్రజాస్వామ్యాన్ని, ఇట్లాంటి మార్గదర్శకం చేసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఒక పార్టీని కూలగొట్టడం, ఒక ఎన్నికైన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చిందే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు లేటెస్ట్ గా వాళ్ళ దాంట్లో పెట్టిరండి, ఎమ్మటే పార్టీ మారితే పార్టీ మారితే సభ్యత్వం పోయేటట్లు పెట్టిరు. అంటే మేనిఫెస్టోలో ఉన్నదే ఇంప్లిమెంటేషన్ చేయలే. దానం నాగేందర్ అనే వ్యక్తి ఒక పార్టీ గెలిచి ఇంకో పార్టీలో గెలిచి ఇప్పుడు బీఫామ్ కూడా ఇచ్చినటువంటి వీళ్ళు ప్రజాస్వామ్య సూత్రాలు చెప్తే ఎట్లా విశ్వసించాలండి? మీరు ఒకవేళ బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది అనుకో, అంతకంటే మీరు ఒక డెమోక్రాటిక్ గా, ప్రజాస్వామ్య సూత్రంగా, ఒక అవినీతి రహితంగా ఉండాలి. అరే మీరు ఉన్నదే తక్కువ. ఇప్పుడు దేశంలో ఇట్లా ఉంటే మీరు పెట్టుకుంది ఎవరిని పెట్టుకుంటున్నారండి? అవినీతి రాజులను పెట్టుకుంటున్నారు. కేరళలో పెట్టుకున్న పిసిసి అధ్యక్షుడు అటువంటి వ్యక్తే, కర్ణాటకలో ఉన్న డికే శివకుమార్ అటువంటి వ్యక్తే, ఇక మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వ అధినేత రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తే. ఇట్లాంటి వ్యక్తులతోటి మేము రాజ్యం చేస్తాం, ఇట్లాంటి వ్యక్తులతోటి ప్రజాస్వామ్యాన్ని అది చేస్తాం, ఇట్లాంటి వ్యక్తులతోటి దేశాన్ని ఇది చేస్తాం అంటే జనం ఎట్లా విశ్వసిస్తారండి? బీజేపీ అవినీతి వాళ్ళని చేర్చుకుందని అంటున్నారు. మీరు అవినీతి వాళ్ళని కాకుండా ఒక స్వచ్ఛంగా ఉంటే మిమ్మల్ని ఏమన్నా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తారు. మీరు అంతకంటే తోపులలో ఇంకెక్కువ 4 ఆకులు ఎక్కువ చదివినట్టే రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాళ్ళని కూడా ఇంత పెద్ద స్థాయిలో చూపిస్తుంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు మిమ్మల్ని? దానికంటే వాళ్ళే బెటర్ అన్నట్టు ఆలోచించే విధంగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది దేశవ్యాప్తంగా. రాహుల్ గాంధీ అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్కడ ఉండదు, మొత్తం రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతుంటారు. రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతుంటే ఏమనుకో, రాహుల్ గాంధీ మళ్ళీ అధ్యక్ష పదవి తీసుకోడు ఇవన్నీ ఏమనుకోవాలి మరి కాంగ్రెస్ పార్టీ? అరే మీ అధ్యక్షుడిని గౌరవించారా కాంగ్రెస్ పార్టీ? లేదా రాహుల్ గాంధీని ఎందుకు రాహుల్ గాంధీని ఆ రకంగా హైలైట్ చేసి ఆయన చుట్టూ తిప్పుతారు? మరి ఇది ప్రజాస్వామ్యం అంటారా? దీన్ని ఏమన్నా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటారా? లేదా కుటుంబ స్వామ్యం అంటారా? అది చెప్పండి. అధ్యక్ష తరహా పాలన అంటారా? ఇదేమన్నా మరి ఇది చెప్పాలి కదా. నియంతృత్వానికి సంబంధించి మీరు ఎవరిని ప్రోత్సహిస్తారు, ఏ రకమైనటువంటి వ్యవస్థను ప్రోత్సహిస్తారు? ఇన్నాళ్ళు ఈ ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఇంత ప్రజాస్వామ్యానికి ఈ రకమైనటువంటి దరిద్రం పట్టడానికి ప్రధానమైనటువంటి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఎక్కువ కాలం పరిపాలించింది. వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ కిటికీలు తెరిస్తే బీజేపీ దర్వాజాలు తెరిచింది. రేపు భవిష్యత్తు మళ్ళీ కాంగ్రెస్ షటర్లే ఎత్తుతున్నారు. మీరు ఏంటన్నారండి? ఒక ముఖ్యమంత్రి ఏమంటున్నారండి? మీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి మేము గేట్లు తెరిచినాం అంటారు. గేట్లు తెరిచి ఏంటండి? ఇదేమన్నా నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చే గేట్లా ఏంటి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే అటువంటి అంశం. గేట్లు తెరిస్తే 3 ఎమ్మెల్యేలు వచ్చిర్రు, అది కూడా గొప్పగా. మరి గేట్లు తెరిస్తే వరద రావాలనే, మరి అది కూడా రాలే. అంటే ఇది ఇట్లాంటి రాజకీయం చేస్తే, ఇట్లాంటి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేప్పుడు మీరు బీజేపీ ఒక అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని చెప్తున్నప్పుడు మీకేం నైతికత ఉంటుంది? బీజేపీని అట్లా మీరు ఒక మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి అది చూస్తారు. భారతదేశానికి నేర్పిందే మీరు. ఇప్పుడు బీజేపీ చేస్తుందంటే అంతకుముందు మీరు ఇవన్నీ నేర్పితేనే కదా, కేరళ కానించి ఇవన్నీ నేర్పితేనే బీజేపీ ఇది చేస్తుంది. రేపు ఇంకోళ్ళు వచ్చి ఇంకా ఎక్కువ చేస్తుంది.
ఇది కాదు కదా. మీరు అందుకే రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కుషింపజేశారు, ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారు, అది మరింత పెరుగుతున్నది. ఓకే విజయ్ కుమార్ గారు, అవకాశం కనిపించట్లేదు. ఓకే విజయ్ కుమార్ గారు, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే ఏది ఖచ్చితంగా గెలవబోతుంది అనేది ఇప్పటిదాకా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఖచ్చితంగా ఇదివరకటి మీద కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బలం పుంజుకుందని మనం ఒప్పుకొని తీరాలి. ఒకవేళ హంగ్ కానీ వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకొకటండి, వీళ్ళు అదే చెప్పిన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 100 ఎంపీ సీట్లు దాటితేనే వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటుంది. వీళ్ళు ఉన్న ఇప్పుడు 50కి 60 70 వస్తే వాళ్ళని వీళ్ళే ఇంకోరికి సపోర్ట్ చేయాల్సిన అవకాశం ఏర్పడుతుంది, లేదా ఇంకో వ్యక్తిని. కాదెప్పుడు బీజేపీకి 200 లోపు ఉంటే వీళ్ళకి అది సాధ్యమవుతుంది. లేదు బీజేపీ 200 లోపు ఉంటే బీజేపీ లేదా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళనన్నా ముందర అవకాశం ఉంటుంది. బీజేపీ 230 240 250 దాటితే అప్పుడు వేరే పార్టీ ప్రాంతీయ పార్టీలు 1-2 ప్రాంతీయ పార్టీల సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు 100 దాటుతారా అనేది పెద్ద ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. వాళ్ళు పోటీ చేసేదే ఎక్కడెక్కడ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు 17 పోటీ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో కర్ణాటకలో చూసుకున్నా వాళ్ళ ఒక అధికారంలో ఉన్నటువంటి దాంట్లో చూసుకున్నా 25కి 27 వచ్చేది కనిపించట్లేదు. తెలంగాణలో ఏదైనా చూసుకున్నా 17కు 17 వచ్చేది కనిపించట్లేదు. ఇక వాళ్ళకి ఇక్కడ ఉన్నది రాజస్థాన్లో మననే దెబ్బతిన సగం వేసుకున్న సగం సీట్లే కాంగ్రెస్ కు ఉన్నట్లలో ఇంకెక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఎక్కువ సీట్లు. కేరళలో వాళ్ళిద్దరు ఇండియా కూటమిలో ఉన్న ఇద్దరు ఫైటింగే ఉన్న, సరే కేరళ ఒకటి 20 సీట్లు వాళ్ళ కూటమే అనుకోవచ్చు ఎవరు గెలిచినా ఒకవేళ వచ్చినట్లయితే. ఇక తమిళనాడులో పరిస్థితి రాజకీయం మారుతుంది. ఇండియా కూటమి వీళ్ళకి 100 వస్తేనేమో తమిళనాడు వాళ్ళు ఉండేది డిఎంకి ఒక తీరుగు ఉంటుంది, బీజేపీకి వస్తే వాళ్ళ యాటిట్యూడ్ వేరే మారిపోతుంది, రాజకీయాలు మారిపోతాయి. ఎవరు చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఇది. ఎవరైనా జూన్ 4న రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఎవరైంది అనేది చెప్పగలుగుతారు. రైట్ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. ఇక భాస్కర్ గారు, ఫైనల్ గా కన్క్లూజ్ ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఎన్డీఏ బీజేపీ 300 సీట్లు పోయినసారి కంటే 320 సీట్ల వరకు బీజేపీకి వస్తాయమ్మా. మీరు ఎందుకంటే నేను మీకు ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చేది కూడా మీకు కొంతవరకు చెప్పాను. దీంట్లో ఎటువంటి అనుమానం లేదమ్మా, ఎవరికీ అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. కాకుంటే ఏం చేశారంటే ఈ మధ్య రాహుల్ గాంధీ యాత్రలు చేసి బీజేపీ మీద దుమ్మెత్తి పోసాడు. అమ్మా వాళ్ళకి రాముడిని పోయి దర్శనం చేసుకోవడానికి కూడా ధైర్యం లేదమ్మా. ఎందుకమ్మా వాళ్ళు ఈ దేశంలో ఈ భారతదేశంలో మేము ఒక పార్టీ పెట్టుకొని నేను ఒక నాయకుడిని ఆయన పాదయాత్రలు చేస్తా న్యాయయాత్రలు చేస్తున్నాడే, రైట్ ఎందుకమ్మా అసలు కాంగ్రెస్ ఓకే రైట్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఇక లింగం యాదవ్ గారు మీరేమంటారు ఫైనల్ గా? ఎస్ అండి, ఇవాళ అదే చెప్తున్నా. ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. అది మనకు చాలా స్పష్టంగా కనబడింది. ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో కూడా. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ లో బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ ఇవాళ గెలవబోతుంది. దేశంలో ప్రభుత్వాన్ని రేపు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఇండియా అలయన్స్ ఏర్పాటు చేయబోతుంది. ఇది చాలా స్పష్టం. తెలంగాణలో కూడా 12 నుంచి 14 స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు చూడండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి ఈ చర్చలో పాల్గొన్నందుకు. విజయ్ కుమార్ గారు, భాస్కర్ గారు, అలాగే లింగం యాదవ్ గారు చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇక కేంద్రంలో బీజేపీకి ఈసారి పరిస్థితి ఇబ్బందికరంగా మారవచ్చని అంటున్నారు. దక్షిణాన ఉన్న మొత్తం 129 ఎంపీ సీట్లలో బీజేపీకి గట్టిగా సింగిల్ డిజిట్ నెంబర్ అయినా వస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2019లో జరిగినట్లు ఉత్తర భారతం బీజేపీకి జై కొట్టినా సౌత్లో మాత్రం బీజేపీకి అతిపెద్ద నష్టం తప్పకపోవచ్చని నిపుణులు అంటున్నారు. బీజేపీకి ఈసారి మెజారిటీకి సరిపడా సీట్లు అంటే 273కి కనీసంగా 30 నుంచి 40 సీట్ల దాకా తక్కువ పడతాయని కూడా అంటున్నారు. ఇక బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి కానీ 230 దగ్గర ఆగిపోవచ్చు అనే అంచనాలు కూడా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ
అదే జరిగితే బీజేపీకి ఏ ప్రాంతీయ పార్టీ సమర్థించే పరిస్థితి అయితే ఈసారి ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. ఇక కాంగ్రెస్కి అయితే ఈసారి బాగానే సీట్లు వస్తాయని కూడా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈసారి 100 కంటే తక్కువ సీట్లు కాంగ్రెస్కి దక్కుతాయని, అలాగే బలంగా ఉన్న ఇండియా కూటమిలోని వారికి కూడా పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని కూడా అంటున్నారు. అయితే ఎవరికి సీట్లు దక్కినా మెజారిటీకి ఇండియా కూటమి కూడా దూరంగా ఉంటుందని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు జెండా ఎగురవేస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో వారి మద్దతు దేశంలో ప్రధాన పార్టీలైన బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ కావాల్సి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో ఈసారి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయని అంటున్నారు. అదే జరిగితే హంగ్ తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360.